ఓం యజాగ్రతో దూరముదైతి దైవం తదు సుప్తస్య తదైవైతి ధూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనఃశివ సంకల్పమస్తు. ఒక శయనకాల మంత్రం పాటిస్తూ నిద్ర ఒక అవగాహన అనే అంశంతో మీ ముందుకు. పాడుతా తీయగా తీయగా చల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా. మీకు తెలుసా ఈ పాటను ఎప్పుడు పాడుతామో? నిద్రపుచ్చటానికి. అవునండి, అవును. హాయిగా నిద్రించు, నిండుగా జీవించు అనే సూత్రంపై ఈ ప్రపంచ మానవ జీవనం ఆధారపడి ఉంది. కానీ ఇప్పుడు ఇక ముందు ఈ పాట, ఈ సూత్రము, ఈ మంత్రము పని చెయ్యదు అనటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనం నిద్రలో ఉన్నాము అని అనుకుంటున్నాము, కానీ అలా జరగటం లేదు. ఆ ప్రయత్నంలో దాని గురించి మాట్లాడుకుందాం. మానవుని అతి ముఖ్యమైన రోజువారీ కార్యకలాపాలలో ఆకలితో పాటు నిద్ర కూడా ఒకటి. మనం నిత్యం సరైన సమయానికి భోజనము, వ్యాయామం లాగానే నిద్ర కూడా ముఖ్యం. మన శరీరంలో నిరంతర శక్తి ఉద్భవిస్తుంది. ఉదయం పూట ఆ శక్తి అధికంగా వినియోగించబడుతుంది. రాత్రి సమయంలో నిద్రపోవటం వలన శక్తి వినియోగం తక్కువ జరిగి తిరిగి శక్తిని పుంజుకుంటుంది. ఇది నిరంతరము జరిగే ఒక సైకిలిక్ ప్రక్రియ. మనిషి బతకడానికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర అంతే అవసరము. నిద్రతో పసిపిల్లల్లో శారీరక మానసిక ఎదుగుదల జరిగితే పెద్దల్లో వారి వారి రోజువారీ కార్యకలాపాలతో వేడెక్కిన బుర్రకు విశ్రాంతి లభిస్తుంది. అందుకే నిద్ర ప్రాధాన్యాన్ని మన పూర్వీకులు వేల ఏళ్ల కిందటే గుర్తించారు. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది. కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు. ఈజిప్టియన్లు 4000 ఏళ్ల కిందట నిద్రాలయాలు, అదే స్లీపింగ్ టెంపుల్స్ను నిర్మించారు. ఇక ఆధునిక పరిశోధకులైతే ఏకంగా నిద్రాశాస్త్రాన్ని, సోమ్నాలజీని అభివృద్ధి చేశారు. మీ అందరికీ తెలుసు, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖమెరగదు అంటారు. కొందరికి ఎలా పండుకున్నా ఇట్టే నిద్ర పడుతుంది, మరికొంతమందికి నిద్రాదేవత దర్శనము అందని ద్రాక్ష అవుతుంది. కొంతమందికి నిద్ర భోగమైతే మరికొంతమందికి నిద్ర రోగము. కొంతమందికి చిటిక వేస్తే నిద్ర పడితే మరికొంతమందికి ఎంత పొర్లినా కొట్టుకున్నా నిద్ర పట్టదు. కొంతమందికి శని ఆదివారాలు పూర్తిగా నిద్రకు కేటాయిస్తే మరికొంతమంది మధ్యాహ్నం అయిందంటే నిద్రాదేవత ఆవహిస్తుంది. పూర్వము రోజంతా కష్టము చేసి ఇంటికి వచ్చిన వారు సాయంత్రం 7 గంటలకల్లా భోజనము చేసి 8 గంటలకల్లా నిద్రకు ఉపక్రమించేవారు. మళ్ళీ ఉదయం 5 గంటలకల్లా నిద్రలేచి వారి వారి పనుల్లో నిమగ్నమయ్యేవారు. నిద్ర ముంచుకొచ్చినప్పుడు ఎవరూ హంసతూలికా తల్పాల కోసము వెతకరు, నులక మంచమైనా సరే నడుము వాల్చడానికి. కానీ కాలము మారింది. మనుషులు కాలం వెంట పరిగెడుతున్నారు. ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు, ఇంటికి వచ్చాక టీవీ, మొబైళ్ల ముందు గడుపుతున్నారు. నేడు నగరాలు పగలు కంటే రాత్రుళ్ళు చాలా దైదీప్యమానముగా, శోభాయమానముగా వెలిగిపోతున్న ప్రస్తుత తరుణములో పడుకునే వేళలు కూడా కాలముతో పోటీ పడుతున్న సమయములో నిద్రకు విలువ తగ్గిపోయింది. మనకు హంస తూలికా తల్పాలు, ఏసీ గదులు ఉన్నా కూడా ప్రశాంత నిద్ర కరువయ్యింది. అందుకే ఒక సినీ కవి ఇలా అంటారు, నీ మది చల్ల
మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలో వేదన మరచిపో నీ మది చల్లగా. అదే నీ మది చల్లబడాలంటే నిద్ర అవసరమంటాను, నిద్ర పోవటం అవసరమంటాను, అందుకే అంటాను పడుకో పడుకో అని. భారతీయ పురాణాల్లో కొన్నిటిలో నిద్రాదేవత ప్రస్తావన కనిపిస్తుంది. కొన్ని దేశాల్లో నిద్రకు దేవుడు కూడా ఉన్నాడు అంటే ఆశ్చర్యము కలగవచ్చు. ఉదాహరణకు గ్రీకులకు హిప్నోస్, రోమన్లకు సోమనోస్. ఇలా ఎన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక, చారిత్రక, సాంఘిక, సామాజిక వర్తమాన పరిస్థితుల్లో నిద్ర తాలూకు విషయాలను ఒక్కసారిగా అవలోకనం చేసుకుందాం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే యోగ నిద్రలో సేద తీరినట్టు పురాణాలలో వర్ణనలు ఉన్నాయి. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా, పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా. రామాయణంలో లక్ష్మణుడి భార్య ఊర్మిళాదేవి అతి నిద్ర, యశోధర నిద్రిస్తున్న సమయంన సిద్ధార్థుడు ఇల్లు వదిలిన వేళ, తోర్నా, రాజ్గఢ్, సింహగఢ్, పురందర్ కోటలను శివాజీ మహారాజు యుద్ధాలు గెలిచిన వేళ, ఎవరు అంటున్నటువంటి ఒక తరుణంలో ఈ జాతిని, ఈ నీతిని రవ్యస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దాస్య శృంఖలాల నుంచి విముక్తం చేసిన జాతిపిత మహాత్మా గాంధీ నిద్రకు కేటాయించిన సమయము అక్షరాల 4 గంటలు. ఇక ఒక జరిగిన సంఘటనను చూద్దాం. ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉంటే దొంగతనం జరుగుతుంది. ఆ సమయంలో ఆ ఇంట్లో ఉన్న యువకుడు మేలుకొనే ఉన్నాడు. అయినా దొంగతనం జరిగింది. ఏమిటా పరిస్థితి అంటే ఇంటర్నెట్. అంతర్జాల మత్తులో ఏమీ చేస్తున్నారు అనేది ప్రశ్నించుకోవాలి ఈ చిన్ని బుర్రకథతో. వినరా సోదర వీరకుమారా, ఇంటర్నెట్టు గాదా తందానతన, కనరా కన్నుల ముందర జరిగే మాయజాలమంతా తందానతన తరికిట్టి జుంతరిత్త. అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందయ్యా అంటే సెల్లు ఫోను చేతికొచ్చే, సొల్లు కబురులన్నీ తెచ్చే, మనిషి ఉన్న నిద్ర విడిచే, ఇంటర్నెట్టులోకి నడిచే. ఏమిటా పరిస్థితి అని ప్రశ్నించుకోవాలి. మీకు తెలుసా, భారతదేశంలో 59% జనాభా రాత్రి 11 దాటిన తర్వాతే నిద్రిస్తున్నారు. 21% ఏకంగా అర్ధరాత్రి దాటిన తర్వాతే కునుకు తీస్తున్నారు. ముఖ్య నగరాల్లో 60% జనాభా గుడ్ నైట్ చెప్పేందుకు రాత్రి 11 గంటల వరకు ఎదురు చూస్తున్నారు. భారతదేశంలో 10% జనాభా రాత్రిళ్ళు 3-4 సార్ల కంటే ఎక్కువ సార్లు నిద్రాభంగం కలుగుతుంది అంటున్నారు. 10% మంది పురుషులు వారి భాగస్వామి దుప్పటి లాగేసుకుంటుందని కంప్లైంట్ చేస్తే 20% మంది స్త్రీలు తమ భర్త గురక వల్ల నిద్రాభంగం అవుతుంది అంటున్నారు. మన అతి నిద్ర బ్రాండ్ అంబాసిడర్ అయిన కుంభకర్ణుడిలా నిద్రించే వారి శాతము చాలా తక్కువ. మీరు ఈ లిస్టులో లేరు అనుకుంటాను. టీవీ సీరియళ్ల మోజులో పడి రాత్రిళ్ళు మేల్కొంటూ తర్వాత ఎపిసోడ్ గురించి తరగా ఆలోచిస్తూ బుర్ర పాడు చేసుకుంటూ 25% నిద్రకు దూరం అయితే, సోషల్ మీడియా ప్రపంచంలో విహరిస్తూ 19% నిద్రకు దూరం అవుతున్నారు అంటున్నారు. నా ధన్యవాదాలు మీరు ఈ లిస్టులో లేనందుకు. 32% మంది నిద్ర లేవగానే నిస్సత్తువ అనుభూతి పొందుతూ, 17% వారు నిద్రలేమితో మగతను అనుమానిస్తూ, 80% మంది పని చేస్తున్నప్పుడు ఆవలింతలు తీస్తూ, 48% నడుము నొప్పికి నిద్ర కారణము అంటున్నారు. మరి మీరేమంటారు? ర్యాంకులు, మార్కులు, సోషల్ మీడియా పోటీ వల్ల 31% రోజుకు 7 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతున్నారు. ఆఫీస్ పనులు, టీవీ సీరియళ్లు, ఇలా కారణాలు ఏవైనా సరే కేవలం 11% మహిళలు తీసుకుంటున్న విశ్రాంతి సమయము 5 గంటల లోపే అంటున్నారు. మీరేమంటారు? నిద్రపోయే సమయంలో ఫోనులు, ల్యాప్టాపులలో గడుపుతూ 23% మంది. ఇలా ఉంటే కరోనా పుణ్యమాని వర్క్ ఫ్రం హోమ్ మొదలైంది. ఎక్కువ మంది పనిలో పడి నిద్రా సమయాన్ని వాయిదా వేస్తున్నారు.
అని ఒక సర్వే తెలుపుతుంది. ఎక్కువ స్క్రీన్ టైంతో కూడా నిద్రపై ప్రభావం ఉంటుంది అని తెలుపుతున్నారు. మీరు అందులో లేనందుకు సంతోషిస్తున్నాను. తెల్లారింది లెగండోయ్ కుక్కురోకో. తెల్లారింది లెగండు కొక్కురుకో, మంచాలింక రేగండు కొక్కురుకో. తెల్లారింది లెగండు కొక్కురుకో, మంచాలింక రేగండు కొక్కురుకో. పావులాంటి చీకటి పడగరించిపోయింది, భయం లేదు నిదర ముసుగు తీయండి. సావులాటి రాత్రి సూరు దాటిపోయింది, భయం లేదు సాపలు సుట్టేయండి. ముడుసుకున్న రెక్కలిరిసి పెట్ట చెట్టు ఇడిచింది, ముడుసుకున్న రెక్కలిరిసి పిట్ట చెట్టు ఇడిసింది. మూసుకున్న రెప్పలిరిసి సూపులెగరనియండి. తెల్లారింది లెగండు కొక్కురుకో. 26% జనాభా తెల్లారాకే అంటే పొద్దున 8 గంటలకు నిద్ర లేస్తున్నారు అని చెబుతున్నారు. థ్యాంక్ గాడ్ నేను అందులో లేను. 2018లో ఒక సర్వే ఈ విధంగా తెలిపింది. భారతదేశంలో 6.5% మహిళలు, 4.3% పురుషులు నిద్రలేమితో బాధపడుతున్నారు అని తెలుపుతున్నారు. ఇది ఇలా ఉంటే భారతదేశంలో ఒక పెద్ద మ్యాట్రస్ పరుపులు తయారు చేసే కంపెనీ గత సంవత్సరము 10 నగరాల్లో సర్వే చేస్తే ఏమీ తేలింది అంటే ప్రజలు నిద్రా సమయం చాలా తగ్గుతున్నట్టు, ధనిక బీద అనే తేడా లేకుండా 6 నుంచి 7 గంటల లోపు మాత్రమే నిద్రిస్తున్నట్టు, దేశంలో నిద్రలేమిలో చెన్నై ముందున్నట్టు, బెంగళూరు, భువనేశ్వర్, అహ్మదాబాద్ కూడా ఈ బాటలో నడుస్తున్నట్టు అని తేలింది. మీరు ఈ బ్రాకెట్లో ఉన్నారా? అయినప్పటికీ మీరు చాలా అదృష్టవంతులు. అదే ఎందుకోసము అంటే అసలు ఈ సృష్టిలో జీవరాశి నిద్ర ఏ విధంగా ఉంది ఒక విహంగ వీక్షణం చేద్దాం. డాల్ఫిన్లు ఉదయాన్నే నిద్రలేస్తాయి, చాలా తక్కువ సమయం నిద్రిస్తాయి, చిన్న శబ్దానికి నిద్ర నుంచి బయటకు వస్తాయి. సగము బ్రెయిన్ నిద్రలో ఉంటే మిగతా సగము బ్రెయిన్ మెలకువతో ఉంటుంది. రాత్రి 11:30 తర్వాత నిద్రకు ఉపక్రమిస్తాయి. మృగరాజు, సింహము పెందల కడనే మంచి శక్తితో నిద్రలేస్తుంది. రాత్రి 10:30 తర్వాత నిద్రకు ఉపక్రమిస్తుంది. సాయంత్రము దాని యొక్క శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. ఎలుగుబంటు 8 గంటలు నిద్రిస్తుంది. సూర్యోదయము, సూర్యాస్తమయాలకు అనుగుణంగా నిద్రపోతుంది. జిరాఫీ కేవలం 20 నిమిషాలు మాత్రమే నిద్రిస్తాయి. కొన్ని 1.19 నిమిషాలని నిద్రిస్తాయి. గబ్బిలాలు, బ్రౌన్ బ్యాట్స్ 19 గంటలు నిద్రిస్తాయి. బాతు ఒక కన్ను మూసుకొని ఒక కన్నుతో నిద్రిస్తుంది. ఇక నత్త సంవత్సరాల తరబడి నిద్రిస్తుంది. కప్పలు కాలానుగుణంగా నిద్రిస్తాయి. వాటినే హైబర్నేషన్ అంటాము. మనిషి జీవ పరిణామ క్రమంలో మన ముందు వారైన ఏప్సు, చింపాంజీ, గొరిల్లాలు ఇవన్నీ మనిషి ఎలా నిద్రిస్తే అలా నిద్రిస్తాయి. ఇలా ఈ సృష్టిలో ప్రతి జీవి తమ లేదా సూర్యచంద్రుల గతులకు అనుగుణంగా బయలాజికల్ క్లాక్ జీవ గడియారం అమలు చేసుకుంటే మానవుడు మాత్రం దానికి భిన్నంగా చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో అందరికంటే గొప్ప అదృష్టవంతుడు ఎవరు అంటే ఎక్కడ పడుకున్నా గాఢంగా నిద్రపోగలిగే వాడే. ఆధునిక యుగంలో నిద్ర కూడా బంగారం అయ్యింది. నిద్రను ఇష్టపూర్వకంగా ఆలస్యం చేసే క్షీరదము మనిషి మాత్రమే అని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. నిద్ర అంటే ఒక స్థితి శరీరము అచేతనముగా ఉండి మెదడు చురుకుగా ఉండే నిష్క్రియ స్థితి. శారీరక ఆరోగ్యంలో నిద్ర ముఖ్యమైనటువంటి యొక్క పాత్ర వహిస్తుంది. శరీర జీవక్రియలు సక్రమంగా సాగటానికి, మెదడు యొక్క అభివృద్ధికి, గుండె మరియు రక్తనాళాల మరమ్మతులకు నిద్ర ఉపయోగపడితే నిద్రలేమితో గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, అధిక రక్తపోటు, మధుమేహము, స్ట్రోకు మొదలగునవి పెంచుతుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తించాలి. ఏమిటంటే నిద్ర సరిగా పోకపోతే కార్టిసాల్ లెవెల్స్, ఒత్తిడి స్థాయి పెరుగుతుంది. మానవులు 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది నిద్రపోవటానికి. మనం మొత్తం నిద్రను శాస్త్రీయంగా 2 రకాలుగా వర్గీకరించినట్లయితే NREM, NREM అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్.
దాని దశలని ఒక్కసారిగా మనం క్లిప్ చేద్దాం. మొదటి దశలో మీరు కళ్ళు మూసుకునే ఉంటారు, కానీ మిమ్మల్ని మేల్కొల్పడం చాలా సులభము. ఈ దశ 5 నుంచి 10 నిమిషాల వరకు ఉంటుంది. ఇది నిద్ర యొక్క తేలికపాటి దశ. మెదడు యొక్క అధిక యాంప్లిట్యూడ్ బీటా తరంగాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి చాలా నెమ్మది మెదడు తరంగాలు. ఈ దశలో మీరు ఒకరిని మేల్కొల్పితే వారు నిజంగా నిద్రపోలేదు అని చెప్తారు. రెండవ దశలో మీరు తేలికపాటి నిద్రలో ఉంటారు. మీ హృదయ స్పందన తగ్గిపోతుంది, మీ శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది, మీ శరీరము డీపు నిద్రకు సిద్ధం అవుతుంది. ఈ దశ సుమారు 20 నిమిషాలు ఉంటుంది. ఈ సమయంలో మీ పరిసరాల గురించి మీకు తక్కువ అవగాహన ఏర్పడుతుంది. శ్వాస మరియు హృదయ స్పందన క్రమముగా మారుతుంది. ప్రజలు వారి మొత్తం నిద్రలో సుమారు 50% ఈ దశలో గడుపుతారు. మూడవ దశ, ఇది లోతైన నిద్రశ. ఈ దశలో మిమ్మల్ని ప్రేరేపించడం కష్టం. ఎవరైనా మిమ్మల్ని మేల్కొల్పినట్లయితే మీరు కొన్ని నిమిషాల పాటు అయోమయ స్థితికి లోనవుతారు. ఈ దశలో కండరాలు విశ్రాంతి తీసుకుంటాయి, రక్తపోటు, శ్వాస రేటు తగ్గిపోతుంది, లోతైన నిద్ర వస్తుంది. ఈ దశను డెల్టా స్లీప్ అని కూడా పిలుస్తారు. ఈ దశలో తక్కువ ప్రతిస్పందనలు పొందుతారు. వాతావరణంలో శబ్దాలు మరియు కార్యాచరణలకు ప్రతిస్పందన చేయడంలో విఫలం అవుతారు. ఈ దశ నిద్రలో కలల్లో కూడా వ్యవహరిస్తారు. మంచం చెమ్మగిల్లుతుంది. కొందరు స్లీప్ వాకింగ్ కూడా చేస్తారు. ఇది తేలికపాటి నిద్ర మరియు లోతైన నిద్ర మధ్య పరివర్తన కాలంగా పనిచేస్తుంది. వీటి ప్రభావము తీవ్రతను ఈఈజీ ద్వారా గణించవచ్చు. మరి ఒక దశ, ఈ దశలో నీ చుట్టూ ఏమి జరుగుతుందో నీకు తెలియదు. రంగు, రుచి, వాసన, వేడి, చల్లన, చుట్టుపక్కన ఏమి జరుగుతుందో తెలియనటువంటి ఒక దశ. ఈ దశ సమయంలోనే దొంగతనాలు, శత్రువుల దాడులు, యాక్సిడెంట్లు మొదలగునవి జరుగుతాయి. ఇలా ఉంటే మీకు తెలిసే ఉంటుంది, మనం నిద్రించే విధానము నిద్రిస్తున్న వ్యక్తిని లేపే విధానము. సగటు మానవుడు ప్రతిరోజు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అయినప్పటికీ మన బిజీ షెడ్యూల్ కారణంగా మనం తరచుగా తక్కువ గంటలు నిద్రపోతున్నాము. పని ఒత్తిడితో, జీవనశైలి మార్పుల వల్ల తరచుగా తెల్లవారే జామ వరకు మనల్ని మేలుపోలుతూనే ఉంటుంది. మానవుడు ఎంత నిద్రపోతున్నాడో మీకు తెలుసా అనంటే సగటున ఇది వారి జీవితంలో 1/3 వంతు. మీరు సుమారు 75 సంవత్సరాలు జీవించినట్లయితే దానిలో మీరు 25 సంవత్సరాలు నిద్రలో గడిపినట్టే. ఇది మనిషి వయసును బట్టి మారవచ్చు. ఒత్తిడి, శారీరక లేదా మానసిక ఆరోగ్యము, జీవనశైలి, నిద్ర ఏర్పాట్లు, కుటుంబ చరిత్ర, పని షిఫ్టు, ఆహారము మరియు వ్యాయామం లాంటి అలవాట్లు ఇవన్నీ నిద్రలేమికి కారణము అవుతాయి. ఇది ఇలా ఒకవైపు ఉంటే డబ్బు పెడితే అంగట్లో దొరికే వస్తువు కాదు. అయినప్పటికీ ఈ ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాల్లో నిద్ర బికమ్ ఏ మార్కెటబుల్ ప్రోడక్ట్ అయిపోయింది. మీ నిద్ర అనేది ఒక పెద్ద వ్యాపారం అవుతుంది అయినది. ఎలా అంటే వీటి అమ్మకంలో, వీటి ప్రకటనలో, వీటి ప్రమోషన్లో, వీటి వినియోగంలో, వీటి వాడకంలో. స్లీపింగ్ పిల్స్ మార్కెటింగ్, ఎసెన్షియల్ ఆయిల్స్ మార్కెటింగ్, ధూప్ స్టిక్స్ మార్కెటింగ్, యువర్ మ్యాట్రస్ మార్కెటింగ్, బెడ్రూమ్ లైట్స్, డోర్ విండో కర్టన్స్, సౌండ్ ఆడియోస్, అప్లికేషన్స్, స్నూరింగ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంట్స్, అరోమా థెరపీ, లైట్ థెరపీ, మెడిటేషన్, నిద్రపుచ్చే టాయ్స్ కూడా. జో అచ్యుతానంద, జో జో ముకుంద, లాలి పరమానంద. ఒకప్పుడు అమ్మమ్మో పాడితే గాని పడుకోని ఆ బాలకుడు నేడు స్మార్ట్ ఫోన్ తోటి పడుకుంటున్నాడు. ఇలా రేపు భవిష్యత్తులో నిద్రా పార్లర్లు కూడా రావచ్చు. నిద్రకు కౌన్సిలర్స్ రావచ్చు. మంచి నిద్రపై ట్రైనింగులు రావచ్చు. పెద్ద పెద్ద కంపెనీలు వారి యొక్క ఉద్యోగుల సామర్థ్యం పెంచడానికి నిద్రను కూడా ప్రోత్సహించవచ్చు. ఇంకొకటి ఏమిటంటే నిద్రించే సమయంను బట్టి నీ శరీరంలో ఒక్కొక్క అవయవంపై ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు రాత్రి 10 తర్వాత నిద్రిస్తే ఒక అవయవము, 11 తర్వాత నిద్రిస్తే ఒక అవయవము, 12 తర్వాత నిద్రిస్తే ఒక అవయవము, 1 తర్వాత నిద్రిస్తే ఒక అవయవము. ఇలా గంటను బట్టి మీ యొక్క నిద్ర ప్రభావము మీ యొక్క అవయవాలపై ప్రభావం చూపెడుతుంది. మనకు తెలియదు, మీకు తెలియదు, నీవు ఎంతసేపు నిద్రపోతున్నావో నీ సామాజిక మాధ్యమాలకు తెలుసు. అది ఒక లీడ్ అవుతుంది. అందుకోసమే వన్ మస్ట్ నో స్లీప్ హైజీన్. మంచి నిద్రని ఎలా పొందాలి అనేటువంటిది తెలుసుకోవాలి. పట్టు పరుపులేల
పండు వెన్నెలేలా అమ్మ ఒడి చాలదా బజ్జోవె తల్లి. అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లగా జోకుంటూనే నారదాదులేలా నాద బ్రహ్మలేలా అమ్మలాలి చాలదా బజ్జోవె తల్లి. నారదాదులేలనే నాద బ్రహ్మలేలనే అమ్మ లాలించాలునే నిన్ను కమ్మంగా లాలించునే. చిన్ని చిన్ని కన్నుల్లో ఎన్ని వేల వెన్నెల్లో తీయనైన కలలెల్లో ఊయలుగు వేళల్లో అమ్మలాల పడి కొమ్మల ఇడి ఏవయాడే అయిపోలేడియా కోటి తందనాల ఆనందలాల. అందరూ చెప్తారు వేడి పాలు తగమని, షవరు బాత్ చేయమని, ఎక్సర్సైజ్ చేయమని, అది చేయమని, ఇది చేయమని చెబుతారు. అయినప్పటికీ కొన్ని సూచనలు. అది సెలవైనా పని రోజైనా ఒకే సమయానికి నిద్రించటం, నిద్రలేవటం, వీలైతే జీవన శైలికి అనుగుణంగా నిద్రను సర్దుబాటు చేసుకోవటం, మధ్యాహ్నం పూట ఒక చిన్న కునుకు